ఇక పిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు అయిపోయిందిగా బై ఎలక్షన్స్ పక్కా రాబోతాన్నాయి తెలంగాణ రాష్ట్రంలో క్యాడర్ మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్యాడర్కు మొత్తం దిశానిర్దేశం చేసిండ్రు సుప్రీంకోర్టు ధర్మాసనము లాగిపెట్టి చెప్ప మీద కొట్టినట్టు చేసింది చివాట్లు పెట్టింది ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు స్పీకర్ ఎప్పుడు స్పందిస్తారు అని చెప్పేసి ఒక ఏమంటారు చివాట్లు పెట్టింది మొత్తం మీద చివాట్లే ఇంకేం చెప్పలేం చివాట్లే పెట్టింది ఆ చివాట్లకు అనుగుణంగా అసెంబ్లీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో లిఖితపూర్వకంగా మీరు ఎందుకు పార్టీ ఫిరాయించిరో లిఖితపూర్వకంగా మీరు రాసి ఇయ్యాలని చెప్పేసి నోటీసులు జారీ చేసిండ్రు అసెంబ్లీ సెక్రటరీ ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు కొద్ది రోజులు టైం కావాలి ఎప్పట్లోగా సమాధానం ఇవ్వాలో ఆ నోటీసులో లేదు కడియము సుప్రీం వ్యాఖ్యలు నోటీసులతో గోడ దూకిన ఎమ్మెల్యేలో దడ ఏమంటారు ఎప్పట్లోగా సమాధానం ఇవ్వాలనో ఆ నోటీసులలో లేదట ఇక గట్లనే ఊకుంటే సుప్రీంకోర్టు ధర్మాసనమే తగిన శాస్తి చేస్తుంది తగిన సమాధానం చెప్తుంది మీకు ఎప్పట్లోగా సమాధానం ఇయ్యాలనో లేదు కదా ఎప్పట్లోగా సమాధానం ఇయ్యాలనో లేదు కాబట్టి అట్లనే ఊకో కడియం శ్రీహరి సారు ఊకుంటే చెప్తుంది సుప్రీంకోర్టు ధర్మాసనం అప్పుడే చెప్తుంది మొత్తం మీద దెబ్బ తలుగుతుంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఈ ప్రక్రియ ఏదైతే ఉన్నదో వేగవంతమైతా ఉన్నది వాళ్ళేమనుకున్నారు గోడ దూకినాక 4-5 ఏళ్ళు పడుతుంది కదా అనర్హత వేటు పడే వరకు అట్లనే ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ అయిపోతుంది అని అనుకున్నారు కానీ ఇది ఒక ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతూ ఉన్నది తొందర ముందడి కొనసాగుతూ ఉన్నది ఈ పిటిషన్ వేసిన వెంబడే సుప్రీంకోర్టు ధర్మాసనం ముంగడికి విచారణ రావడం విచారణకు వచ్చిన తర్వాత ఈ నెల 10 తారీఖు వాయిదా వేయడం దగ్గరనే వాయిదా ఏక ముందు ఏం చెప్పిందంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్కు ఆదేశాలు జారీ చేయడం ఇట్లా వెంటనే ప్రక్రియ పూర్తి కావడంతో ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు దడ ఉట్టుకున్నది మొత్తం మీద దడ ఉచ్చుకున్నది కంటి మీద కునుకులేదు నిద్ర లేదు కడుపు నిండా తిండి లేదట ఇక 100 మైళ్ళ వేగంతో పరిగెడుతున్న రైలు పరిగెడతా ఉన్నాయట వాళ్ళ గుండెలల్లా అనర్హత వేటు పడుతుందా స్పీకర్ అనర్హత వేటేస్తారా ఒక నిర్ణయం తీసుకుంటారా అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయట దాని మీద ఎప్పటిలోగా స్పందించాలని లేదు లిఖితపూర్వక వివరణ కోరిన అసెంబ్లీ కార్యదర్శి పార్టీ మారిన నేతలకు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో లేఖలు రాసిండ్రు ఆ లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలంటే కొద్దిగా టైం కావాలని అన్నారు ఎప్పటిలోగా స్పందించాలనో అలా లేదు అని చెప్పేసి కడియం శ్రీహరి మాట్లాడిండు వేం నరేందర్ రెడ్డితో సమావేశం సీఎంను కలిసే యత్నం విఫలం అని చెప్పేసి ఇక్కడ వార్త వేం నరేందర్ రెడ్డితోనూ సమావేశం అయ్యిందట ఈ కథ ఇక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శాసనసభ కార్యదర్శి వి నరసింహాచార్యులు నోటీసులు జారీ చేసిండ్రు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి న్యాయస్థానాలను ఆశ్రయించిన సంగతి తెలిసిందే సుప్రీంకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అసెంబ్లీ కార్యదర్శి మంగళవారం నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ అమలు నేపథ్యంలో మొత్తం మీద ఈ కథ అయింది ఇక చూడొచ్చు మనం నరసింహాచార్యులు వాళ్ళకు లేఖలు జారీ చేసిరు లిఖితపూర్వకంగా మీరు రాసి ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిరు టైం కావాలన్నారట మరి ఎప్పటి వరకు నివేదిక ఇస్తారు ఎప్పటి వరకు ఓ లేఖ రాస్తారనేది మనం చూడాలి